చేసిన ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేశారు బీహార్ పోలీసులు. తనకు భారీగా డబ్బిస్తే మోదీని 22 రోజుల్లో చంపేస్తానంటూ అమెరికా నిఘా సంస్థ సిఐఏకు అమన్ తివారీ ఈమెయిల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన బీహార్ పోలీసులు బక్సర్ జిల్లాలో అమన్ తివారీని అరెస్ట్ చేశారు. అమన్ ఇద్దరు అనుచరులను కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. నిందితుల ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులతో మోదీకి భద్రత మరింత పెంచినట్లుగా కూడా తెలుస్తోంది. అమన్ తివారీ అనే వ్యక్తి తనకి డబ్బులు ఇస్తే 22 రోజుల్లో మోదీని చంపేస్తానంటూ డైరెక్ట్గా సిఐఏకి మెసేజ్ చేశాడట. ఒక గూఢచార సంస్థకు డైరెక్ట్గా మెసేజ్ చేశాడు. మెసేజ్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇండియాకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇక్కడ పోలీసులు రెస్పాండ్ అయ్యి అతన్ని పట్టుకున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే ఏమనుకున్నాడో మరి తెలియదు ఇతను. అంటే అమెరికా ఇప్పుడు భారతదేశం మీద కొంచెం కోపంతో ఉందా అని అతను ఫీల్ అవుతున్నాడా? మన మీద టారిఫ్లు వేయడం వల్ల, లేదంటే మనతో వ్యాపార సంబంధాలు కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల, లేకపోతే ట్రంప్ కొంచెం ఈ మధ్య పరిస్థితులకి ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఉన్నంత బాండింగ్ లేదు ఇండియా మీద, లేదంటే అమెరికా ఏదో ఇండియాని ఏదో చేసేద్దామన్న ఆలోచనలో ఉందని అతను అనుకోని ఆ భ్రమలో ఉండి డైరెక్ట్గా సిఐఏకి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి, అతను యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి సంబంధించిన ఏజెన్సీ, అది సీక్రెట్ ఏజెన్సీ, దానికే డైరెక్ట్గా పంపించేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి మెసేజ్ అతను ఒక మెయిల్ చేశాడట. మెయిల్ చేసి నాకు డబ్బులు ఇవ్వండి, నేను మోదీని చంపేస్తాను 22 డేస్లో అని చెప్పాడట. అంటే అతను ఏమనుకున్నాడు, సినిమాల్లో లాగా ఇక్కడ ఏదో అసాసినేట్ లాగా పనిచేయాలి, వాళ్ళకేదో అమెరికా ఖచ్చితంగా భారతదేశ నాశనాన్ని కోరుకుంటుంది, మోదీని చంపేయడానికి ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు అని చెప్పేసి అనుకున్నాడా? సినిమాల్లో చేసినట్లు చేద్దాం అనుకున్నాడా? అండ్ వాట్ ఈజ్ హీ? అంత ఈజీనా మోదీని అసాసినేట్ చేయడం? అంటే అంత చిన్న విషయమా? చుట్టూ అంతమంది భద్రత ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి, ఆ కార్ల మీద పెద్ద పెద్ద బాంబులు లాంటివి వచ్చి పడితేనే ఏం కాదు, గ్రెనేడ్స్ పేలినా, రాకెట్ లాంచర్స్ పేలినా ఏం కాదు. అలాంటి భద్రత, అండ్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్. అలాంటి ఒక లీడర్ని ఎవరో ఎక్కడో ఒక చోటు ఉండే వ్యక్తి, ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తి అంత ఈజీయా బీహార్లో ఎక్కడో ఒక చోటు నుంచి చంపేయచ్చు వెళ్ళి? సో మేబీ హిజ్ మైండ్ సెట్ ఏమన్నా సరిగా లేకపోవడమో, లేకపోతే ఏదైనా సినిమాలు చూసి అతిగా బీహార్ సినిమాలు చూసి ఏమన్నా ఎక్కువగా ఊహించుకున్నాడేమో, దానివల్ల ఇలా చేసి ఉండొచ్చేమో ఖచ్చితంగా. ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి, వేరే దేశం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కదా, వాళ్ళకి ఇలాంటి ఆఫర్ చాలా గొప్ప ఆఫర్ లాగా అనిపిస్తుందని చెప్పేసి అనుకున్నాడా? హౌ కెన్ హీ థింక్ లైక్ దట్? కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్తో మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి పోలీసులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? టేక్ ఏ లుక్. हैक करने के संबंधित कोई भी इस तरह की जो है वो तथ्य नहीं सामने आए हैं. मूल रूप से जो है एक अमन तिवारी नाम के व्यक्ति जो सिमरी के रहने वाले हैं, इन्होंने ही जो है यूएस की जो सेंट्रल इन्वेस्टिगेशन एजेंसी होती है, इंटेलिजेंस एजेंसी है सीआईए, उनको जो है इन्होंने इस तरह का एक सूचना दी थी. इसमें इन्होंने ये लिखा था कि आप हमें इतना पैसा दीजिए और हम माननीय प्रधानमंत्री को जो है जानलेवा हमला उन पर कर सकते. इसकी उन्होंने उनको जो है सूचना दी थी और उसके लिए उन्होंने 22 दिन बोला कि हम 22 दिन ये मुमकिन कर पाएंगे. उसके बाद में ही हम लोगों को जो है सूचना जो है गुप्त सूत्रों से हम लोगों को प्राप्त हुई. हम लोगों ने इसमें छापामारी की. इसमें 3 लोग मुख्य रूप से इनकी जो है भूमिका आई है. उनको हम लोगों ने गिरफ्तार करके पूछताछ करनी प्रारंभ कर दी है और मामले. సో అధికారులు చెప్తుంది కూడా ఇదే డీటెయిల్స్. అండ్ యూ కెన్ సీ హిస్ ఫోటో ఆన్ స్క్రీన్. ఒకసారి మీకు స్క్రీన్లో ఆ ఫోటో నేను చూపిస్తున్నాను. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ హిమ్. అంటే జనరల్గా ఏదైనా వెల్ ట్రైన్డ్ అసాసినేషన్స్ ఇంకెవరన్నా అయితే అనుకోవచ్చు, ఒక మెసేజ్ చేశారు, వాళ్ళు ఇంత తెలివి తక్కువ పని చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈజ్ జస్ట్ ఎ నార్మల్ గై ఫ్రమ్ బీహార్. అలాంటి ఒక వ్యక్తి వెళ్ళి నేను పిఎంని అసాసినేట్, వన్ ఆఫ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ కంట్రీ పిఎంని అసాసినేట్ చేస్తానని చెప్పి సిఐఏకి అది కూడా మెసేజ్ చేశాడు. అండ్ ఇట్స్ వెరీ, అది ఇంటెలిజెన్స్ సంస్థ అండ్ కోఆర్డినేషన్ ఉంటుంది.
ఇక్కడ మన రాకీ సిఏ కూడా చాలా విషయాల్లో కోఆర్డినేషన్ ఉంటుంది. మన దేశం నుంచి ఎవరైనా క్రిమినల్స్ అక్కడికి పారిపోతే వాళ్ళు పట్టిస్తుంటారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా వస్తే వీళ్ళు పట్టిస్తుంటారు. మంచి సంబంధాలే ఉన్నాయి సిఏకి రాకీ మధ్యలో. అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో అతనికి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మీరేమంటారు? అంటే ఏదైనా సినిమాలు చూసి, బీహారీ సినిమాలు చూసో లేకపోతే ఇంకేదైనా ఎక్కడి నుంచి అయినా ఇన్స్పైర్ అయి ఉండొచ్చు అంటారా? అంటే లైక్ అతని మెంటాలిటీ ఏదైనా సరిగా ఉండకపోయచ్చు అంటారా, లేకపోతే ఎలా చూడాలి ఈ అంశాన్ని? రైట్, మరికొద్ది క్షణాల్లో మళ్ళీ కనెక్ట్ అవుతారు మనతో కృష్ణమోహన్ ఖచ్చితంగా. సో వాట్ యూ థింక్, మీకేమనిపిస్తుంది ఈ వార్తను వింటే? అంటే అతను నిజంగా సరిగ్గా ఉన్నాడని మీకు అనిపిస్తుందా? ఇలాంటి ఆలోచనలు సాధారణ మనుషులు చేయగలుగుతారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ థింక్ అబౌట్ పాసిబిలిటీస్. వెల్ ట్రైన్డ్ అసాసినేషన్స్ మే ట్రై, అంటే వాళ్ళు కూడా అంతే. మనం ఈ మధ్య ఎప్పుడైనా విన్నామా మోదీ మీద ఇలాంటి ఏదో అసాసినేషన్ జరిగిందని? అంత చిన్న విషయమా? పిట్టను కాల్చినట్టు కాల్చి పడేస్తారు అక్కడికక్కడే. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా బ్రూటల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు కదా, కమాండోస్ కదా వాళ్ళంతా. దే కెన్ లిటరల్లీ టేక్ బుల్లెట్స్ ఫర్ దేర్ లీడర్. వాళ్ళు ఎవరినైతే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం బుల్లెట్స్ వాళ్ళు బాడీలోకి తీసుకోగలిగేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇన్ని అంచెల భద్రత పెట్టుకొని, ప్రపంచంలో ఇంత స్ట్రాంగ్ లీడర్ని పెట్టుకొని డైరెక్ట్గా సిఐని అడిగాడు. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్, మీరేమంటారు? అతని మెంటల్గా అతను బ్యాలెన్స్ కోల్పోయి అయినా ఉండాలి, లేదంటే ఏదైనా పిచ్చి సినిమాలు ఏమైనా చూసి ఇన్స్పైర్ అయినా ఉండాలి. ఇక అదర్ దాన్ దట్ ఇంకేదైనా రీజన్ ఉండే అవకాశం ఉందా? కృష్ణమోహన్, నిజంగా ఈరోజు ఈ సంవత్సరం ఒకసారి కనిపిస్తుంది. ప్రధాని మోడీని చంపేందుకు ఒక స్కెచ్ వేయడం, అది కూడా బస్తర్ జిల్లాలో అమర్ తివారీ అని ప్లాన్ చేయడం. ఏకంగా వీళ్ళు అమెరికా నిఘా సంస్థ సిఐకు మెయిల్ చేయడం, అమర్ తివారీ సిఐకు మెయిల్ చేసి మాకు కానీ పెద్ద మొత్తంలో డబ్బులు కనిపిస్తే మేము మోడీని చంపడానికి 22 రోజుల్లో చెప్పేస్తామని చెప్పి ఒక మెయిల్ ఇవ్వడం. ఆ మెయిల్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపండి, మేము ఈజీగా మోడీని చెప్పేస్తాం. సో నిజంగా ఈ ఆఫరు ఏకి పెట్టడం, తర్వాత మోడీ లాంటి వ్యక్తిని అద్భుతమని చెప్పి చేయడం, వీళ్ళకి శిక్షణ ఉండాలి, లేదు బాగా మనం చేయగలమన్న ఒక ఏదైనా. కానీ ఏదేమైనా ఇంటెలిజెన్స్ సమాచారం అయితే బీహార్ పోలీసులు అప్రమత్తమైంది. అప్రమత్తం అయిన తర్వాత బస్తర్ జిల్లాలో అమన్ తివారీని అరెస్ట్ చేసింది. అమన్ దగ్గర ఇద్దరు వంతులు కూడా ఉన్నారని తెలిసింది. వీళ్ళ దగ్గర నుంచి ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేస్తున్నారు. అయితే ఒకటి, మోడీని చంపుతామని సిఐకి, అమెరికా నిఘా విభాగం సిఐఏకు మెయిల్ చేయడం అనేది కొంత దీంట్లో ఇంట్రెస్టింగ్ ఉంది. ఎలా చేయగలిగారు, ఏంటి, ఎందుకు సిఐ మెయిల్ నుంచి వీళ్ళు ఏ విధంగా వాళ్ళకి మెయిల్ చేశారు, ప్లాన్ ఏంటి అనేది దీని వెనకాల ఎవరైనా ప్రోత్సాహం ఉందా, దీని వెనకాల ఎవరైనా ఆహారం దగ్గరుండి నడిపించారా అనేది కూడా మనకి అర్థం కావాలి. బట్ ఏదేమైనా ఇంటెలిజెన్స్ అప్రమత్తం కావడం, వీళ్ళు పంపించిన ఆహారాన్ని గుర్తించడం, వెంటనే వీళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకోవడం, అంటే ఓవరాల్ గా అయితే చాలా ఏం జరిగింది అంటే వీళ్ళు వెంటలన్నా ఉండాలి, లేకపోతే ఒక ఏదో ఊహలో బతికన్నా ఉండాలి. మోడీ లాంటి వ్యక్తిని చంపేందుకు ప్లాన్ చేయడం వెనకాల. ఏదేమైనా ఈ వ్యవహారంలో కొంత ఇంటెలిజెన్స్ కూడా ఎటువంటి వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాయి కూడా. ఎందుకంటే దీని ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఏంటి, దీని వెనకాల ఏమున్నాయి, ఎవరు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అంటే చిన్న ఆహారాన్ని కూడా, చిన్న పాము కూడా ప్రతకరతో కొట్టాలి అనే కృష్ణమోహన్, మీ వాయిస్ నాకు క్లియర్గా రావడం లేదు. మేబీ సమ్ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, సో చూస్తున్నాం ఈ అంశానికి సంబంధించి. ఒకటి, అతనికి మెంటల్గా బ్యాలెన్స్ కోల్పోయి అయినా ఉండాలి. అతను నార్మల్గా లేకపోయి ఉండొచ్చు ఖచ్చితంగా.
లేకపోతే ఆ మెసేజ్ పెట్టే టైంకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అతని మీద ఉండొచ్చు, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో, మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేకపోయిన కండిషన్లో అతను అలా చేసి ఉండొచ్చు. ఇవన్నీ కాదు, ఒకవేళ నిజంగానే అతనికి ఉన్నటువంటి నీడ్ వల్ల అలా పెట్టున్నా సరే అట్లీస్ట్ బేసిక్గా అంటే ఏదో పెద్దది చేద్దామన్న ఆలోచనలో అతను ఉన్నా, బట్ రియాలిటీ అతనికి తెలియకపోయి ఉండొచ్చు. అమెరికా మన దేశంతో ఇలాంటి ఒక శత్రుత్వాన్ని కోరుకుంటుందని అనుకోదు, చిన్న విషయం కాదు కదా. ఒకవేళ సిఐఏకి అతను ఆ మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు తిరిగి మనల్ని అలర్ట్ చేయకపోతే అది ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి. అంటే వాళ్ళు లైట్ తీసుకోవచ్చు, ఎవరో జస్ట్ క్యాజువల్ పర్సన్, సమ్ ర్యాండమ్ పర్సన్, అతన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అనుకోకుండా అంత పెద్ద ఇంటెలిజెన్స్ సంస్థ ఒక ర్యాండమ్ పర్సన్ పెట్టిన మెసేజ్ గురించి భారతదేశాన్ని అలర్ట్ చేసింది అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఎంత సీరియస్గా ఇలాంటి విషయాలను వాళ్ళు పరిగణిస్తారు అని. ఒకవేళ అలా చేయకపోతే ఏదైనా చిన్న డౌట్ ఇక్కడ వచ్చినా, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినా, ఇలాంటి ఒక మెసేజ్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మనకి సమాచారం చెప్పలేదు అని తెలిస్తే 2 దేశాల మధ్య అది సమస్యగా మారే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిల్లీ విషయాల్ని, ఇలాంటి సిల్లీ పీపుల్ కొంతమంది ఏదో పెట్టే విషయాల్ని అంత దూరం తెచ్చుకోరు వాళ్ళు. సో యాజ్ పర్ దేర్ డ్యూటీ, యాజ్ పర్ దేర్ సిన్సియారిటీ టువర్డ్స్ ఆర్ ఇండియాస్ ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా వాళ్ళు మనకి చెప్పారు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, అతనితో పాటు మరొక 2 కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో 3 కలిసి ప్లాన్ చేశారు అంటే ఒకవేళ లోకల్గా ఏదైనా చిన్న క్రైమ్స్ చేసేవాళ్ళ అనే దాని గురించి కూడా కొంత ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు అని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఈ చిన్నవి ఎన్ని రోజులు చేస్తాం, ఒకేసారి పెద్దది చేసేసి లైఫ్లో సెటిల్ అయిపోదాం అన్న ఆలోచనలో ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? సో ఇలా అన్ని కోణాల్లోనూ ఇప్పుడు విచారణ జరుగుతుంది. సో వాట్ డూ యూ థింక్, మీకేమనిపిస్తుంది? అక్కడ ఆ చైర్లో కూర్చున్న అతనే ఈ మెసేజ్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సో డూ యూ థింక్ హీఈస్ నాట్ నార్మల్? డూ యూ థింక్ హీఈస్ లుకింగ్ అబ్నార్మల్? ఆర్ ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా రీజన్స్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రీజన్స్ కాకుండా ఇంకేమైనా అవకాశం ఉందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible.